వెల్కమ్ టు మూవీ ఫన్. నేను మహాలక్ష్మి. అనకాపల్లి ఎంపీగా నటుడు నాగబాబు. ఆ వివరాలు మీకోసం. జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు గత ఎన్నికల్లో తమ సొంత ప్రాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు సీటు నుంచి లోక్సభకు పోటీ చేశారు. తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. నరసాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం ఉండడంతో పాటు ఇది తమ సొంత ప్రాంతం కావడంతో నాగబాబు ఇక్కడి నుంచే జనసేన తరపున ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన ఓడిపోయి 3వ స్థానంతో సరిపెట్టుకుంది. అయినా కూడా నాగబాబుకు ఏకంగా 2,50,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇది చాలా పెద్ద ఓటింగ్ శాతం అని చెప్పుకోవాలి. జనసేన ఆ స్థాయిలో ఓట్లు చేల్చడంతోనే నరసాపురం పార్లమెంటు సీటును టీడీపీ 25,000 ఓట్ల స్వల్ప తేడాతో కోల్పోవలసి వచ్చింది. ఏపీలో సాధారణ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే జనసేన టీడీపీల మధ్య పొత్తులు చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి, ఏ పార్లమెంటు సీట్లు, ఏ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న దానిపై రచ్చలు నడుస్తున్నాయి. ఈసారి పొత్తు ఉంటే అధికారం పక్కా అన్న ఆశలు అటు టీడీపీ ఇటు జనసేన వాళ్లకు కూడా గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే నాగబాబుకు మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలన్న ఆశలు అయితే కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి నాగబాబు కన్ను అనకాపల్లి పార్లమెంటు సీటుపై పడినట్లుగా సమాచారం. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు నుంచి ఈసారి జనసేన నేత బైరా దిలీప్ చక్రవర్తి పోటీ చేయాలన్న ప్లానింగ్ నడుస్తోంది. అటు టీడీపీ నుంచి పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు విజయ్ రేసులో ఉన్నారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు నాగబాబు కూడా ఈ సీటు రేసులో ఉండడం విశేషం. నాగబాబు తనకు ఎక్కడ పోటీ వస్తాడా అన్న డౌట్తో ఉన్న చింతకాయల విజయ్ తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన నాగబాబును కలిసి చర్చించారు. ఈసారి గెలవకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఎంపీ అయ్యే ఛాన్స్ రాదని డిసైడ్ అయిన నాగబాబు ఈసారి ఎలాగైనా పోటీ చేయాలన్న బలమైన కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే అనకాపల్లి సీటు నుంచి ప్రజారాజ్యం తరపున చిరంజీవి బావమరిది నిర్మాత అల్లు అరవింద్ పోటీ చేశారు. ఇక ఇప్పుడు నాగబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నారు. మరి నాగబాబు టికెట్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.